స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? మరి ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? మరి దినం విశ్రాంతి దినం మీకు జ్ఞాపకం ఉందా? దేవుని సన్నిధికి త్వరపడుతున్నారా వెళ్ళటానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి? ఎందుకంటే ఆయన గొప్పోడు కనుక ఆయనను మనం గొప్ప చేయవలసిన వారమై ఉన్నాం, మనం తగ్గవలసిన వారమై ఉన్నాం కనుక మరి నీ స్థాయి ఆయన స్థాయిని ఒకవేళ మనం చూసుకున్నప్పుడు మన స్థాయిని బట్టి ఆయన్ని స్తుతించి వారమై ఉన్నాం, ఆయన్ని హెచ్చించే వారమై ఉన్నాం, మనం తగ్గవలసిన వారం ఉన్నాం కనుక తద్వారా ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నువ్వు ఆయన నిన్ను హెచ్చిస్తాడు అని తెలియచేస్తూ మరి విశ్రాంతి దినాన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలని కోరుకుంటూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 123 అధ్యాయము 2వ వచనం. దాసుల కనులు తమ యజమాను చేతి తట్టును, దాసి కనులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్టు మన దేవుడని యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచున్నవి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి యాత్రా కీర్తన అని రాయబడి ఉంది. కీర్తన ఎవరు రాశారో తెలియదు కానీ ఈ కీర్తన యాత్రా కీర్తన అని రాయబడి ఉన్నది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనం తెలుసుకుని ఏమిటంటే మరి దాసుల కనులు యజమానుల చేతి తట్టును, దాసి కనులు యజమానురాలి చేతి తట్టును. మరి దేవుడు మరి యజమానులు ఏ విధంగా అయితే కరుణించే వరకు దాసులు దాసీలు మరి యజమానుల తట్టు చూస్తారో ఆ విధంగా మన దేవుడు మనల్ని కరుణించే వరకు మరి ఆ విధంగా మనము మన కనులు ఆయన తట్టు చూడాలని మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక మరి ఏ విధంగా ప్రార్థన చేసి మరి విడిచిపెట్టేవారుగా ఉన్నారా? మరి కొద్ది సమయం విశ్వాసం కనపరిచి, కొద్ది సమయం నిరీక్షణ కనపరిచి, మరి నిరీక్షణ నుంచి విశ్వాసం నుంచి తొలగిపోయిన పరిస్థితులు ఉన్నారేమో. మరి ఈ వాగ్దానాన్ని బట్టి నిన్ను నన్ను దేవుడు బలపరుస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? దాసులు ఏ విధంగా అయితే మరి తమ కనులు మరి యజమానుల తట్టు చూస్తారో ఆ విధంగా మనము కూడా విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, సహనంతో మరి దేవుడు మనల్ని కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూడాలని మరి నిరీక్షించాలని వాగ్దానం యొక్క సారాంశం కనుక ప్రతి ఒక్కరూను మరి దేవుని తట్టు చూడండి. ఎందుకంటే ఆయన వల్లనే మనకు సహాయము, ఆయన వల్లనే మనకు రక్షణ, ఆయన వల్లనే మనకు విడుదల కనుక ప్రతి ఒక్కరూ దేవుణ్ణి చూస్తూ ముందుకు సాగిపోవాలని తెలియచేస్తూ, నీ వ్యాధి తగ్గలేదనో, నీ బాధలు మరి నీకు కుదురుపడలేదేమో, నీ కుటుంబంలో సమాధానం మరి ఇంకా రావటం లేదని, నీ వ్యాపారంలో ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నానేమో అని, అలాగా నీ విశ్వాస జీవితం నుండి నీవు కృంగిపోవద్దు, మరి విశ్వాసంలోంచి తొలగిపోవద్దు, మరి నిరీక్షణ కలిగి ఉండాలని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక ప్రతి ఒక్కరూను ధైర్యం కలిగి విశ్వాసంతో ముందుకు సాగాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం, దాసుల కనులు ఏ విధంగా అయితే తమ యజమానుని తట్టు చూస్తారో, దాసి కనులు తమ యజమానురాలి చేతి తట్టును చూస్తున్నట్లు ప్రభా, నీవు మమ్మల్ని కరుణించే వరకు నేను మా కనులు నీ తట్టు చూడాలని నీ వాగ్దానం బట్టి తెలియచేస్తున్నాం. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ కృపించమని, కనికరించమని, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డకి నిరీక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలాలు దయచేయమని నాయనా, ఉద్యోగాలు చదువుకున్నప్పుడు ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలను గ్రహించమని, ఉద్యోగాల్లో ప్రభా నాయనా ఉద్యోగాలు లేక ఉద్యోగం ఊడిపోయిందని ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారందరి జీవితాల్లో ఒక నూతనమైన కార్యం, నూతనమైన ఉద్యోగం మీరు బిడ్డలకు దయచేయమని, అలాగే చేతి పనులు లేక నైనా ఉన్నారు వారికి కూడా చేతి పనులు కల్పించమని ప్రార్థిస్తున్నాను.
ఎవరెవరు ఏ అవసరతలతో ఉన్నారు ప్రతి ఒక్కరికి నేను ఒక అద్భుతం జరుగును గాకని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఈ దినం ఎవరిది మ్యారేజ్ డేనో బర్త్డేనో వారిని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. మీరును యేసు నామములో మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ తండ్రి, ఈ దినం సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోట నీ మహిమ యేసు క్రీస్తులో దిగి వచ్చును గాకని ప్రార్థిస్తూ ప్రతి చోట నీ ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు జరుగును గాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఈ దినం బిడ్డలు చేయు ప్రయాణాల్లో ప్రయత్నాల్లో రాకపోకల్లో సమస్తమును మీరే తోడండి, మహిమ పొందాను. యేసు నామమున పెట్టడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిరం బిడ్డలారా, ప్రభు నిశ్చయముగా మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచారని నమ్ముతున్నాను. ప్రభు చిత్తమైతే మీరు ఈ వీడియోలో ఆశీర్వాదకరంగా మీకు ఉంటే ఈ వీడియోలు మరొక్కరికి షేర్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక, ఆమేన్.